రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వాళ్ల బెదిరింపులకు భయపడే వాళ్లెవరూ లేరని అన్నారు. తెలుగుదేశం నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు మోదీ పాలనలో పేదల సంక్షేమం పడకేసిందన్నారు. భాజపా పాలిత రాష్ట్రాల కంటే ఏపీకి అన్ని విషయాల్లో అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ఏం మేలు చేశారని, వారానికో కేంద్ర మంత్రి వస్తారో చెప్పాలని సీఎం నిలదీశారు. వైకాపా తెరాస లాలూచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. గతంలో వైఎస్ను నిందించిన కేసీఆర్ ఇప్పుడెలా ప్రశంసిస్తున్నారని ప్రశ్నించారు. రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకంపై 3వ సంతకం కేసీఆర్దేనని గుర్తు చేశారు. జగన్ కేటీఆర్ సమావేశమై వారం కూడా కాకముందే రాష్ట్రానికి సంబంధించిన అంశంపై కేసీఆర్కు జగన్ లేఖ రాయడంలోని ఆంతర్యం ఏమిటన్నారు. మోదీ దర్శకత్వంలో తెరాస వైకాపా కలిశాయని ఆరోపించారు. బీసీల్లో అపోహలు తేవాలని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ఆ వర్గాల్ని తెలుగుదేశానికి దూరం చేసే కుతంత్రాల్ని గట్టిగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ కుట్రల్ని తిప్పికొట్టేందుకు బీసీలంతా సంఘటితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు రావడాన్ని చరిత్రగా అభివర్ణించారు. 4 సీమ జిల్లాలకు నీళ్లు ఇవ్వగలిగామని, అక్కడి ప్రజలు కృష్ణా జలాలకు హారతులు పడుతున్నారని గుర్తు చేశారు. అసాధ్యమనుకున్న కృష్ణా జలాల తరలింపును తెలుగుదేశం ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షం పూర్తిగా డీలా పడిందన్న చంద్రబాబు ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో మరిన్ని సంక్షేమ పథకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కోల్కతాలో జరిగిన కూటమి సభకు 10 లక్షల మందికి పైగా తరలివచ్చారని, అంతకు మించిన భారీ సభ అమరావతిలో నిర్వహిస్తామని చెప్పారు. అమరావతిలో నిర్వహించే సభకు 22 పార్టీల నేతలు హాజరవుతారని అన్నారు.